రాజకీయాల గురించి మాట్లాడగానే 90% మన యువత మనకెందుకురా మనకు అవసరమా అన్నట్టుగా మాట్లాడతారు. అసలు మీకొక చిన్న విషయం చెప్తా ఫ్రెండ్. మీకు గనక స్వచ్ఛమైన గాలి కావాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుక్కునే టైం వచ్చేసింది. మంచి నీళ్ళు కావాలంటే వాటర్ ఫిల్టర్లు కొనుక్కోవాలి. ఎలక్ట్రిసిటీ కంటిన్యూగా కావాలంటే సోలార్ పెట్టించుకోవడమో లేకపోతే ఇన్వెంటర్లు కొనడమో చేయాలి. మంచి ఎడ్యుకేషన్ కావాలంటే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మంచి హెల్త్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. ఇన్సూరెన్స్లు కట్టుకోవాలి. ఇవన్నీ నువ్వు కడుతూనే పైగా ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా పే చేయాలి. ఈ ట్యాక్స్ పే చేస్తూ నువ్వు ఇవన్నీ కొనుక్కోవడం ఎందుకు అని నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడు నువ్వు డెవలప్ అవుతావు, నీ కంట్రీ డెవలప్ అవుతుంది. మన యువత మారి క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోవాలి ఈ పొలిటీషియన్స్ని. మనం ఇచ్చే ట్యాక్స్లతో మన డబ్బుతో లగ్జరీగా బతుకుతున్న ఈ పొలిటీషియన్స్ మన గురించి ఆలోచించకుండా మన మధ్య విద్వేషాలను పెడుతూ రేట్ని స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారని మన యువత ఆలోచించినప్పుడే భారతదేశము అభివృద్ధి చెందుతుందన్నది నా అభిప్రాయం. అసలు మీరేమంటారు? నిజంగా మన యువతలో ఎంతమంది దేశం గురించి, ఈ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.